జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా వీఐపీ ఘాట్లు, గోదావరి ఘాట్లు, టెంట్ సిటీ, గోదావరి హారతి ప్రాంతం, పుష్కర స్నానాల ప్రాంతం, 100 గదుల సత్రం, హెలీప్యాడ్ తదితర ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. As much as possible. Every day. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుందని, ప్రాధాన్యతను గమనించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు. హైదరాబాద్లో సీఎం పుష్కరాల ఏర్పాటు పనులను అడిగి తెలుసుకున్నారని, బాధ్యతలు తీసుకోవాలని సూచించారని తెలిపారు. పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన గోదావరి, కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకి ఎలాంటి సమస్యలు రావద్దని, భక్తులు సంతోషంగా వచ్చి పుష్కరిణి స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి విధులు కేటాయించి పర్యవేక్షణ చేయాలని వివరించారు. అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రతిరోజు వీఐపీ పీఠాధిపతులు వస్తారని తెలిపారు. మొట్టమొదటిసారిగా జాయ్ రైడ్ టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ను అభినందించారు. సివిల్ పనులు చాలా పెండింగ్ ఉన్నాయని, లోపాలు రావద్దని తెలిపారు. రానున్న వారం రోజులు చాలా ముఖ్యమని, చాలా కష్టపడి 24/7 పనులు జరగాలని ఆదేశించారు. దేవాదాయ శాఖ పనులు నత్తనడకం జరుగుతూ ఉన్నాయని, నిద్రావస్థలో ఉందని అసంతృప్తి వ్యక్తం చేసి చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల భూమిని లీజుకు తీసుకుని వీఐపీ ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు తాత్కాలిక రహదారి నిర్మిస్తున్నారని, పుష్కరాల ప్రాధాన్యం గుర్తించి భూమి ఇచ్చిన రైతులను అభినందించారు. 2 రోజుల్లో మంత్రి వస్తున్నారని, షేప్ మారాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని జెడ్పీసీఈఓ పర్యవేక్షణ చేయాలని, పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ఎవరికి వారే యమునా తీరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, సమన్వయంతో ఉండాలని సూచించారు. గోదావరి, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశామని, అదే స్ఫూర్తితో సరస్వతి పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులు చేయాలని, హెలీప్యాడ్ కోఆర్డినేట్స్ పక్కాగా ఇవ్వాలని సూచించారు. షవర్ పనులు పెండింగులు ఉన్నాయని, అలాగే గోదావరిలోకి భక్తులు వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నాయని, వేగం పెంచాలని తెలిపారు. పుష్కరాలను మోడల్గా చేయాలని, ఇతర రాష్ట్రాలను ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఫుడ్ కోర్టు, స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు. 12 రోజుల పాటు సందడిగా పండుగ వాతావరణంలో పుష్కరాలు జరగాలని ఆదేశించారు. వీఐపీ ఘాట్ రోడ్డు నుండి బ్యారికేడింగ్ చేయాలని సూచించారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ టీములు ఏర్పాటు చేయాలి అని, పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని రోడ్లు మరమ్మతులు చేసి గుంతలు లేకుండా పూడ్చాలని పేర్కొన్నారు. ఇరిగేషన్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ ఇంజనీరింగ్ శాఖల అధికారుల విధులు చాలా ముఖ్యమైనవని తెలిపారు. పుష్కరాలు పూర్తి అయ్యే వరకు అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులకు అనుమతి లేదని, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా కార్యస్థానాన్ని విడిచి వెళ్లొద్దని, అంకితభావంతో పనిచేయాలని తెలిపారు. ప్రతిరోజు 5,000 మందికి ఉచిత అన్నదానం చేయాలని దేవస్థానం అధికారులను ఆయన ఆదేశించారు. దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు. ఇక సరస్వతి పుష్కరాలకు 15న సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని, సరస్వతి మాత విగ్రహం ప్రారంభోత్సవం, పుష్కర స్నానం, దర్శనం, హారతి కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వీఐపీ ఘాట్ నుండి గోదావరి ఘాట్ వరకు రహదారికి గ్రావెల్ వేయాలని తెలిపారు. 5 సెక్టార్లు 18 జోన్లుగా విభజించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. గోదావరిలో వ్యర్థాలు తొలగించి పరిశుభ్రం చేయాలని తెలిపారు. హారతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నందున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నోడల్ అధికారుల నియామకం ద్వారా పనులు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. 12 మే వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వీఐపీ ఘాట్ వద్ద వీఐపీలకు షవర్స్, బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హారతి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలు వీక్షించేందుకు వీలుగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. పుష్కరాలు మన రాష్ట్ర పండుగ అని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించడంతో పాటు పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు ఎస్పీ కిరణ్ ఖరే. పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు.
ఏర్పాట్లు చేయడం మనందరి బాధ్యత అని టీం వర్క్ చేయాలని సూచించారు ఎస్పీ కిరణ్ ఖరే. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, ఇరిగేషన్ పిఆర్, ఆర్డబ్ల్యూఎస్ దేవాదాయ, విద్యుత్తు, వైద్య ఆరోగ్య శాఖ, డిఆర్డీఓ, సమాచార శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Concentrate only on this. Saraswati and this. Really. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వన్ మోర్ లేయర్ పెట్టాలి బిఫోర్ దాట్. అండ్ సిమిలర్లీ పార్టీ అటెండ్ చేస్తారు. సో మనం అన్ని అరేంజ్మెంట్స్ తయారు చేయాలి. సో ఒక్కొక్క ఆఫీసర్స్కి మనం డ్యూటీ అలాట్ చేస్తాం. సో ఇక్కడ రెవెన్యూ ట్రావెల్ పెట్టాలి. ఇప్పుడే లడ్డు కౌంటర్ టు ఈఆర్పీ కాదు, చూడలేదు, అది కూడా కంప్లీట్ చేయాలి. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్కి మనం వీ హ్యావ్ గివెన్ స్పెషల్ ఆఫీసర్స్ ఆల్సో. సో మీరు అందరూ మానిటర్ చేయాలి. సో నా ఇప్పుడు మనం అన్ని చూసి